చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గాని అదే విధంగా రాహుల్ గాంధీ గారు గాని శ్రీమతి సోనియా గాంధీ గాని కాంగ్రెస్ కు ఇవాటి సంబంధం లేదు అనేటువంటిది వీటిని వ్యతిరేకిస్తూ ఒక్క ప్రకటన చేయకపోవడం ఇది లోతైన కుట్ర ఉంది అనేటువంటి విధంగా హిందూ వ్యతిరేక మెజారిటీ ప్రజల వ్యతిరేక రాజకీయాలను ప్రోత్సహించడం ఏదైతుందో ఇది ఒక బృహత్ వ్యూహంగా నడుస్తున్నదా అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ హిందూ వ్యతిరేక భారత వ్యతిరేక నాయకులు గాని సంస్థలు గాని చేసేటువంటి ప్రయత్నాలను పూర్తిగా అణిచివేసే విధంగా దేశంలో 22 జనవరి రోజు ఒక ప్రజా భాగస్వామ్యంతో చరిత్రను సృష్టించేటువంటి విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోవాలా అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో మందిరాలను శుభ్రంగా ఉంచండి, మందిర పరిసరాలను శుభ్రంగా ఉంచండి, దీపాలు వెలిగించండి, రామరాజ్యం ప్రజాస్వామ్యంలో ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది రామరాజ్యం ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది రామరాజ్యంగా భావించాలా అనేటువంటి పద్ధతిలో అది ప్రజా భాగస్వామ్యంతో మాత్రమే సాధించగలుగుతామనే ఉద్దేశంలో నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీలకు అతీతంగా మొత్తం సమాజాన్ని ఐక్యం చేసేటువంటి విధంగా ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపులో దేశమంతా పాల్గొనాలనేటువంటి పద్ధతిలో మేము కూడా తయారీలో భాగస్వాములం అవుతున్నాం. ఇది ఒకవైపు హైదరాబాద్లో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ విధమైనటువంటి హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గాని తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు గాని ఎవ్వరు కూడా ఈ హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలను వ్యతిరేకించకపోవడం ఏదైతుందో ఖండించకపోవడం ఏదైతుందో ఇది యావత్ హిందూ సమాజాన్ని అవమానించేదిగా భావించాల్సి వస్తున్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇంకొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో ఆ ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నటువంటి పద్ధతిని గమనిస్తున్నాం. ఎక్కడైతే తప్పిదాలు ఉన్నాయో అవి ఎత్తి చూపుతున్నాం. ప్రజల మధ్య మీడియా ద్వారా చర్చిస్తున్నాం. సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు ప్రారంభించట్లే, పోరాట మార్గంలో వెళ్ళట్లే. కానీ స్పష్టంగా మీడియా ద్వారా ప్రజల మధ్యకు ఈ యొక్క అంశాలను మేము చర్చిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలకు పొంతన లేదు, సంబంధం లేదు.
చాలా సార్లు వాళ్ళు